వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ వెల్లుల్లి కొబ్బరి కారం చేస్తుంది. సో దాన్ని మా మమ్మీ ఇంట్లో ఎలా చేస్తే చూసేద్దాం పదండి. సో ఇది ఇంట్లో 5 minutesలో అయిపోతుంది. సో ఇక్కడ మనం ఇంత కొబ్బరి తీసుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఇన్ని వెల్లుల్లి తీసుకుంటున్నాం. మీకు ఎన్ని క్వాంటిటీ బట్టి తీసుకోవాలి మీరు అది. సో తర్వాత దీంట్లో మనం ఒక జార్ తీసుకొని దాంట్లో వేసేసుకొని తర్వాత ఇందులోనే మనకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోండి, లేకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత ఇందులోనే మనకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది జలుబులు వేసినప్పుడు మనకి కొంచెం కారం కారంగా తినాల్సి కదా, ఇది తింటే గిన మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సో వీటిని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా రెడీ, దీంట్లో ఏం లేదనమాట, ఇంత అయిపోయింది. ఇది మనం ఒక డబ్బాలోకి తీసుకొట్టుకోవాలి. ఇది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది తింటే ఇంకా తినాలి అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది వేడి అన్నంలో కొంచెం పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సరే మరి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ ఇంకొన్ని కొత్త వీడియోలు తెస్తాం మరి మీకోసం. మరి బాయ్.